హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కాఫీ బోర్డ్ అనే సంస్థ నుంచి మనకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. గ్రూప్ సి అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీకు శాలరీ 65,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే coffeeboard.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ ఇక్కడ. అండ్ మీకు వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు. పెద్దవి కూడా ఉన్నాయి, అంటే క్వాలిఫికేషన్ ఎక్కువతో కూడా చాలా పోస్టులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చెక్ చేసేది ఏంటంటే ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్. సో ఇది క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు అప్లై చేయాలి అంటే కనుక ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చి మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇవ్వండి. తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ హియర్ అనేది క్లిక్ చేస్తే మీరు ఆ డీటెయిల్స్తో లాగిన్ చేయాలి. లాగిన్ చేసినప్పుడు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుందన్నమాట. అది ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. చూడండి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉంది కదా, ఈ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి కాఫీ బోర్డ్ అనే సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది బెంగళూరులో లొకేటెడ్ అయింది. బట్ మీకు పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పారనమాట. సో అన్ని స్టేట్లలోనూ ఉంటుంది, మన స్టేట్లో కూడా ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ coffeeboard.gov.in. మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత లాగిన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దామండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్, అందులో టెక్నికల్ అనమాట. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్ టెక్నికల్ గ్రూప్ సి క్యాడర్ కిందకి వస్తుంది. నెంబర్ ఆఫ్ పోస్టులు మీకు 30 ఉన్నాయండి. అండ్ రిజర్వేషన్ కూడా మీకు ఎలా ఇచ్చారో చూడండి. ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేదు. అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. పే లెవెల్ 5 ప్రకారం పే చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 65,000 పైనే శాలరీ వస్తుందన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చరల్, లేదంటే హార్టికల్చరల్ సైన్స్, ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ విత్ బోటనీ ఆర్ జువాలజీ. సో మీరు సైన్స్ సబ్జెక్ట్ చేసి దానిలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్లో చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. డిగ్రీలో మీరు బోటనీ, జువాలజీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ చెక్ చేసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ప్రొబేషనరీ పీరియడ్ 2 ఇయర్స్ పాటు ఉంటుందన్నమాట. ఆ తర్వాత మిమ్మల్ని రెగ్యులర్గా తీసుకుంటారు. లొకేషన్ చూడండి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కాఫీ బోర్డ్స్ రీసెర్చ్ స్టేషన్స్ కానీ టెక్నాలజీ ఇవాల్యుయేషన్ సెంటర్స్, ఎనీ ఆఫ్ ద కాఫీ బోర్డ్స్ ఆఫీస్ లొకేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా అంటున్నారు. సో ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు అనమాట ఇంటర్వ్యూకి. ఇక్కడ చెక్ చేద్దాం ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్. మీకు సెలక్షన్ అనేది మీ మార్క్స్ బేస్ చేసుకొని అనుకున్నాం కదా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు బీఎస్సీ కానీ, తర్వాత బాటనీ జువాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ పర్సంటేజ్ని బట్టి మీకు 70 మార్క్స్కి ఎలకేట్ చేస్తారనమాట. ఆ తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఈ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ రిలేటెడ్ ఉంటే దానికి 20 మార్క్స్ ఇస్తారు. అండ్ తర్వాత పబ్లికేషన్స్ ఏమైనా మీరు మ్యాగజైన్స్ కానీ ఆర్టికల్స్ కానీ చేసున్న వాళ్ళకి, జర్నల్స్ కానీ 10 మార్క్స్ ఎక్స్ట్రా ఇస్తారు. మొత్తం మీకు 100 మార్క్స్కి కన్సిడర్ చేస్తారనమాట. ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 9th
చూడండి ఇక్కడ 9th జూలై వరకు టైం ఉందన్నమాట. సో ఈలోపు మీరు అప్లై చేసేసుకోవాలి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. సైన్స్ సబ్జెక్ట్లో బీఎస్సీ సైన్స్ సబ్జెక్ట్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం. అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట. కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్